నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్. చెర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2 గంటలుగా అగ్నిమాపక దళాలు శ్రమిస్తూ ఉన్న మంటలు అదుపులోకి రావడం లేదు. 20 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నాలు చేస్తూ ఉన్నారు. సర్వోదయం కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్స్ ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు పోలీసులు భయంతో పరుగులు తీశారు. ఇక అందులోని ఒక రియాక్టర్ పేలి 10 మీటర్ల దూరం వరకు మంటలు ఎగసిపడ్డాయి. సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి చెప్పులు తీసుకొచ్చారంటే ట్రాన్సాల్ వెల్డింగ్ ఇక్కడ చేయొచ్చు. అది వెల్డింగ్ వలన లేకపోతే మొత్తానికైతే ఫైర్ అయింది. మీ ఫ్యాక్టరీ అది సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి చెప్పులు తీసుకొచ్చారంటే సర్వోదయం కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. స్థానికులు పోలీసులు కూడా అక్కడి నుంచి భయాందోళనకు గురవుతూ అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది? మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? 20 ఫైర్ ఇంజిన్లతో అదుపు చేస్తున్నా కూడా మంటలు అదుపులోకి రాలేదని చెప్పి అంటూ ఉన్నారు. ఏ స్థాయిలో ఉన్నాయి మంటలు? హరీష్, దాదాపు 4 గంటల నుంచి కూడా చెర్లపల్లి సర్వోదయ సాల్వెంట్ కంపెనీకి సంబంధించిన అగ్ని ప్రమాదం ఇష్యూలో ఇంకా 4 గంటల నుంచి నిర్వీర్యామంగా ఫైర్ సిబ్బంది అయితే ప్రస్తుతం సహాయక చర్యలు అయితే చేపట్టినటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసినటువంటి సాల్వెంట్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మొత్తం కూడా ఒక్కసారిగా 20,000 లీటర్ల పైగా కెమికల్ డ్రమ్ములు నిన్ననే స్టోరేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఒక్కసారిగా ఈ కెమికల్ డ్రమ్ములన్నీ కూడా కాలుతుండడంతో ఇంకా మంటలు ఆగట్లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే సాల్వెంట్ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీలో దాదాపు ఫైర్ సిబ్బంది 20 ఫైర్ ఇంజన్ల పైగా వాళ్ళు ఇంకా మంటలు ఆర్పే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు ఫామ్ స్ప్రేతో పాటు మరోవైపు నీటిని ఉపయోగిస్తూ నిర్వీర్యామంగా దాదాపు 4 గంటల నుంచి కూడా ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు అనేది కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మరో 4 కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ 4 కంపెనీలు కూడా ఒకసారిగా మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్ఎఫ్సితో పాటు మరో కంపెనీ సిబ్బంది ఒకసారిగా ఇక్కడికి చేరుకొని పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతం మనం చూసినటువంటి సాల్వెంట్ కంపెనీకి సంబంధించి ఏదైతే ఒక్కసారిగా మంటలు ఆ రియాక్టర్లు కూడా భారీ శబ్దాలతో పేలుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే రాచకొండ సిపి ఈ ప్రదేశాన్ని కూడా పరిశీలించిన నేపథ్యంలో ఇక్కడ సహాయక చర్యలతో పాటు వెంటనే చల్లార్చేలా ఫైర్ కి సంబంధించిన ఇప్పటికే వైపు ఫైర్ సిబ్బంది వాహనాల్లో వాటర్ కూడా అయిపోతుండడంతో ఇటు జిహెచ్ఎంసీ వాటర్ సిబ్బంది ఇటు తహసీల్దార్ సమక్షంలో కూడా ప్రస్తుతం వాటర్ ఏర్పాటు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద చూసుకుంటే అంటే ఈ సాల్వెంట్ కంపెనీ అసలు ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు అనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ మనం చూస్తున్నటువంటి మొత్తం 50 ఫీట్ల మేర ఉన్నటువంటి ఏదైతే సాల్వెంట్ రియాక్టర్ దానికి సంబంధించిన మొత్తం ఏదైతే 3 పిల్లర్లు ఉన్నాయో 3 పిల్లర్లు కూడా మొత్తం ఒకసారిగా కింది నుంచి వేడి ఎక్కువగా రావడంతో 50 ఫీట్ల పైగా ఉన్నటువంటి భారీ రియాక్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. చుట్టుపక్కల ఉన్నటువంటి సిలిండర్లు రియాక్టర్లు కూడా మెల్లిమెల్లిగా భారీ శబ్దాలతో ఒక్కొక్కటిగా పేలుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఎవరిని కూడా రానివ్వట్లేదు. విద్యుత్ కూడా పూర్తిగా ఈ చుట్టుపక్కల నిలిపివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిర్వీర్యామంగా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాచకొండ సిపి కూడా పరిశీలించడం ప్రస్తుతం ఫారెస్ట్ ఫైర్ సంబంధించిన సిబ్బంది కూడా నిర్వీర్యామంగా ఇక్కడ శ్రమిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇండస్ట్రియల్ పరిధిలోని ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అసలు ఇక్కడ ఫైర్ సేఫ్టీ మెయింటైన్ చేస్తున్నారా, అసలు ఫైర్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మొత్తం ఈ రియాక్టర్లు ఒక్కసారిగా పేలడంతో మొత్తం కెమికల్ డ్రమ్ములు ఉండడంతో దాదాపు ఈ చుట్టుపక్కల కూడా ఎవరిని కూడా రానివ్వని పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది నిర్వినియమంగా అయితే రైట్ అమరేందర్, థ్యాంక్ యూ. మొత్తానికైతే ఫైర్ అయింది. మీ ఫ్యాక్టరీ
అది ఈ సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచో చెప్పులు తీసుకొచ్చి అంటే ప్రాంతాలు హెడ్డింగ్ ఇక్కడ చేయొద్దు